వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ. ఇక ఐసీసీ మేజర్ ఈవెంట్స్ లో భారత్ పై న్యూజిలాండ్ దే పై చేయని చెప్పాలి. ఇక 3 సార్లు తలపడిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించిందని చెప్పొచ్చు. ఇక 2000 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ లో ఛాంపియన్షిప్ లోను భారత్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. 2019 ఐసీసీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్ లోను న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఇక ఐసీసీ మ్యాచ్ లో భారత్ పై న్యూజిలాండ్ కు మంచి రికార్డు ఉందనే చెప్పొచ్చు. ఇక దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అన్ని మ్యాచ్లు దుబాయ్ లోనే ఆడుతుండడం టీమిండియాకు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక దుబాయ్ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకే అనుకూలంగా ఉంది. ఇక గత 3 మ్యాచ్ల నుండి భారత్ విజయాల్లో స్పిన్నర్లది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇక వరుణ్ చక్రవర్తి, అక్షరా పటేల్, కుల్దీప్, జడేజా మెయిన్ స్పిన్నర్లు ఉండబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ సారి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ నుండి మంచి ఫామ్ మీద ఉన్న విలియమ్స్, రచిన్ రవీంద్ర, ఫిలియంగ్, శాంట్నర్ అని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ లో అదరగొడుతున్నారు ఫిలిప్స్. ఇక ఫిలిప్స్ మెరుపు ఫీల్డింగ్ తో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆల్ టైమ్ బెస్ట్ ఫామ్ లో ఉన్న టీమిండియా బ్యాడ్మింటన్ ఫామ్ లో ఉన్న కోహ్లీ, శ్రేయస్, అక్షర అని చెప్పొచ్చు.